యెషయా గ్రంథము 10:1 విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు 2 తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ 3 దర్శనదినమున దూరము నుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు 4 వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు హతులైన వారి క్రింద కూలుచున్నారు ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది 5 అష్షూరియులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకరు నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది 6 భక్తిహీనులగు జనముల మీదికి నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారికాజ్ఞాపించెదను 7 అయితే అతడు అలాగనుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలెననియు చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన 8 అతడిట్లను కొనుచున్నాడు నా యధిపతులందరూ మహారాజులు కారా 9 కల్నో కర్కెమీషువలె నుండలేదా హమాతు అర్పాదువలె నుండలేదా షోమ్రోను దమస్కువలె నుండలేదా 10 విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా 11 షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను 12 కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజు యొక్క హృదయగర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును 13 అతడు నేను వివేకిని నా బాహుబలముచేతను నా బుద్ధిచేతను అలాగు చేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని 14 పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునది అయినను నోరు తెరచునది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును 15 గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కర్కానివానిని ఎత్తినట్లును ఉండును గదా 16 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరియుల మీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలు గల కొరవికట్టె రాజును 17 ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును 18 ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును 19 అతని అడవిచెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును 20 ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు 21 శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును 22 నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి నను దానిలో శేషమే తిరుగును సమూలనాశనము నిర్ణయింపబడెను నీతి ప్రవాహమువలె వచ్చును 23 ఏలయనగా తాను నిర్ణయించిన సమూలనాశనము ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును 24 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో నివసించుచున్న నా జనులారా ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్తో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును 25 వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును 26 ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును 27 ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడమీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును 28 అష్షూరియులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మిషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు 29
వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది. గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు. 30 గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు. 31 మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు. 32 ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సియోను కుమారి పర్వతమను యెరూషలేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు. 33 చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగ్గొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును. 34 ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును. యెషయా గ్రంథము 11:1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 2 యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. 3 యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. 4 కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును. 5 అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. 6 తోడేలు గొర్పిల్లయొద్ద వాసముచేయును చిరుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. 7 ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. 8 పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. 9 నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును. 10 ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. 11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును. 12 జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. 13 ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు. 14 వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు. 15 మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును 7 కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండా మనుష్యులు దాటునట్లు దాని చేయును. 16 కావున ఐగుప్తుదేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. యెషయా గ్రంథము 12:1 ఆ దినమున మీరీలాగందురు యెహోవా నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించియున్నావు. 2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను. 3 కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు. 4 యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. 5 యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును. 6 సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడైయున్నాడు.